రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? అమరావతి రాజధాని పైన అంటే ఏముంది బ్రో, అక్కడ అసలు అమరావతి రాజధాని అని కోట్లు కోట్లు ఖర్చు పెట్టడమే తప్ప అక్కడ అవుట్పుట్ ఏం లేకుండా పోతుంది మనకి. ఓకే. ప్లస్ అక్కడ ఏంటంటే నీళ్ళు వచ్చి నిలబడే గుంటలు అవుతున్నాయి తప్ప ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాల నుంచి మనకి ఏ అవుట్పుట్ రావట్లేదు, పైసలు అయితే ఖర్చు అయిపోతున్నాయి బ్రో. ఇదే జరుగుతుంది ఇక్కడ, ఏం అవుట్పుట్ లేదు. జగన్ గారు చెప్పిన కాన్సెప్ట్ విన్నారా? మావి గారు వినలేదు ఇంకా. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 కలిపి రాజధాని పెట్టాలంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే కరెక్ట్ కదా బ్రో, అందరికీ న్యాయం జరుగుతుంది కదా. ఓకే. జగన్ గారు చెప్పింది కరెక్టే కదా, అందరికీ న్యాయం జరుగుతుంది. అమరావతిలో పెడితే అమరావతి వాళ్ళకి మాత్రం న్యాయం జరుగుతుంది. సో ఆయన చెప్పింది అందరికీ న్యాయం జరగాలి, అందరూ మంచిగా ఉండాలనే కదా జగన్ గారు చెప్పేది. సో జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తానంటున్నారు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు జగన్ గారు పాదయాత్ర చేస్తే? ఈసారి ఆయన పాదయాత్ర చేసినా చెయ్యకపోయినా 100% జగన్ గారే వస్తారు నెక్స్ట్ టైము. సో జగన్ గారు రావడానికి 100కి 200% స్కోప్ ఉంది బ్రో. బికాస్ ఎందుకు ఎలా చెప్పగలుగుతున్నారు? అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నారు అంటే లాస్ట్ టైం మిస్ అయింది, అది ఎలా అయిందనేది అందరికీ తెలుసు, బట్ దాన్ని ఎవరు ప్రూవ్ చేయలేరు అన్నారు. జగన్ గారు అన్నారు కదా, ఉన్నాయి మోసం జరిగింది, దానికి మనం ప్రూవ్ చేసుకోలేమన్నారు. సో ఈసారి కొంచెం కేర్ తీసుకుంటారు. ప్లస్ ఏంటంటే 2 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు ఎలాంటి అవుట్పుట్ రాలేదు మనకి ఈ గవర్నమెంట్ నుంచి. అమరావతి వర్సెస్ మావిగన్ దేనికి మీ ఓటు అంటే? అమరావతికి అయితే నా ఓటు కాదు బ్రో. ఓకే, థ్యాంక్ యూ.